గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా లోకల్ క్రికెట్ టీంలు ప్రారంభించుకున్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నట్టు యువత కూడా ఇక్కడికి గ్రామానికి వచ్చి పండుగ ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలో ఈ గ్రామంలో లోకల్ క్రికెట్ టీంలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీని సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్, యువత, గ్రామస్తులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించినటువంటి క్రికెట్ టీంలు ఎలా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేది గ్రామ సర్పంచ్ను బాలరాజును అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మా ఊర్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలందరూ బయట ఉన్న క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, తర్వాత ఖోఖో కానీ, ముగ్గుల పోటీ ఆడేలో కానీ ప్రతి సంవత్సరం దాదాపు 15 ఏళ్ళ నుంచి లోకల్ టోర్నమెంట్ పెడుతున్నాం. అయితే ఇంతకుముందుకు అక్కడ పెడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 సంవత్సరాలు ఇక్కడనే క్రికెట్ ఆడుతున్నారు. పిల్లలకు పండుగ వాతావరణం ఇక్కడ నుంచో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే పులిగొర జిల్లాకి వచ్చి సంక్రాంతి పండుగకు వచ్చి ప్రతి ఒక్కరు కలుసుకొని క్రీడా స్నేహంగా అందరూ ఆడి వాళ్ళ యొక్క అవినావ సంబంధాలు అట్లే పెంచుకుంటూ రాబోయే కాలం వాళ్ళు వచ్చి అక్కడ గ్రూపులు కానీ అక్కడ కానీ ఆడుతుంటూ ప్లస్ పులిగొర జిల్లాకు వచ్చినా కూడా ఇక్కడ ఆట యొక్క నైపుణ్యం వాళ్ళ స్కిల్ డెవలప్ అవుతుంటే మేము చూస్తుంటే అరే పిల్లలు రాంగరంగా ఇంత ఉండరు, వీళ్ళకి ఊరు నుంచి కూడా మేము హెల్ప్ చేస్తే ఇంకా మండల స్థాయి, జిల్లా స్థాయి పోతారని కూడా ఊరు గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఆ పిల్లలకు మేము ప్రోత్సహించడం వల్ల వాళ్ళు క్రీడలు రాణిస్తున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరున్న క్రీడాకారులు ఉన్నారు. ఇదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా రోజు సంవత్సరం పిల్లలు కొత్త బయటకు వస్తున్నాం. వాళ్ళ స్కిల్ డెవలప్ చేసి మేము కూడా ముందుకు వస్తున్నాం. పలానా ఊరు పిల్లలు మంచిగా క్రీడలు కానీ, చదువులో కానీ అన్ని పొందరుతున్నారు. వాళ్ళకి అదేవిధంగా ఊరు నుంచి అందరి తరఫున మేము సహకరిస్తున్నారు. వారు కూడా మా ఊరికి మంచి పేరు చేస్తున్నారు. అదేవిధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. పులిగొర గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా గ్రామంలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం అందరూ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఉన్న వేరే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న పిల్లలంతా వచ్చి ఈ కబడ్డీ మరియు క్రికెట్ పోటీలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతిగా 10,000, సెకండ్ బహుమతి 6,000 ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది మా గ్రామంలో. ఈ క్రీడా పోటీలకు సహకరించిన దాతలందరికీ మా గ్రామం తరఫున, యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా పులిగొర జిల్లా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మా గ్రామ సర్పంచ్ బత్తుల బాలరాజు యాదవ్ గారు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందే దిశగా కొనసాగిస్తాం తెలియజేయాలి.